వెల్కమ్ టు TR9 టీవీ. నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ జేపీఎస్ అధికారిక లోగోను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి. కోనేరుపల్లిలో భూ వివాదం చోటు చేసుకుంది. వై జంక్షన్ అండర్ పాస్ కు బీఆర్ఎస్ పోరాటమే ఫలితమన్న పద్మా దేవేందర్ రెడ్డి. ఆశ్రమ గిరిజన పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. కంటోన్మెంట్ లో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు. అల్వాల్లో 18వ నెల అమావాస్య అన్నదాన వితరణ కార్యక్రమం. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని సూచించిన ఎమ్మెల్యే. హీరాపూర్ వాగులో భారీ ఇసుక తవ్వకాలపై గ్రామస్తుల అభ్యంతరం. ఏపీ జేపీఎస్ అధికారిక లోగోను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి. డోన్ పట్టణంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు డోన్ నియోజకవర్గంలో సంస్థ అధికారిక లోగోను డోన్ శాసనసభ్యులు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జర్నలిస్టులు, సంస్థ ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లోగోను ఆవిష్కరించిన అనంతరం ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలు మీడియా 4వ స్తంభంగా అత్యంత కీలకమైన బాధ్యతను నిర్వర్తిస్తోందన్నారు. సమాజంలో జరిగే ప్రతి అంశాన్ని నిష్పక్షపాతంగా ప్రజలకు చేరవేయడమే కాకుండా ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడంలో జర్నలిస్టులు నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసి ప్రభుత్వం ప్రజల మధ్య వారధిగా జర్నలిస్టులు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. జర్నలిస్టులు ఎన్నో సవాళ్లు, ఒత్తిళ్ల మధ్య తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ ప్రజలకు వాస్తవాలను అందిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. డోన్ నియోజకవర్గ కమిటీ అధ్యక్షులు విజయ్ మోహన్ నాయుడు, సలహాదారులు లక్ష్మీనారాయణ, అధ్యక్షుడు నాగరాజు, ఉపాధ్యక్షుడు జర్మియా, మణిధర్, కార్యదర్శి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు డోన్ పట్టణంలో డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు మన లోగోను ఆవిష్కరించడంపై కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలలో కూడా కమిటీలు ఏర్పాటు చేసి సమితి అభివృద్ధి కోసం కృషి చేస్తాము. కమిటీ తరఫున ఈ మన ముఖ్య ఉద్దేశం, మన యూనియన్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జర్నలిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత సమాజంలో రక్షణ కూడా కరువైంది. ఆ డిమాండ్లను ప్రస్తావిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన యూనియన్ అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాము. అందులో భాగంగానే డోన్ నియోజకవర్గంలో కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా కూడా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నాము. ఆ జిల్లా కమిటీలు, తర్వాత రాష్ట్ర కమిటీలు ఇప్పటికే ఆ రాష్ట్ర కమిటీలు ఏర్పాటు చేసి ఉన్నాము. ఆ కమిటీ సభ్యుల సహకారంతో, జర్నలిస్టుల సహకారంతో అన్ని విధాలుగా అందరు కలిసికట్టుగా మన ఐక్యత చాటి చెప్తూ మన సమస్యలను మనం పరిష్కరించడానికి ముందుకు రావాలని విన్నవిస్తున్నాం. జర్నలిస్టులందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు విన్నపం. ముఖ్యంగా ఈరోజు మనకు ఒక శుభ పరిణామం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల పరిరక్షణ సమితి లోగోను ఒక ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం మనందరూ అనుకున్న విధంగా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఒక యూనియన్ ఏర్పాటు చేసుకొని షార్ట్ పీరియడ్లోనే మనకు ఒక లోగో రావడం అండ్ వచ్చేసి దానికి వచ్చే ఒక నెంబర్, యూనియన్ నెంబర్ 121 121 నెంబర్ రావడం మనందరిగా మనం అనుకునే విధంగా జరిగింది. అయితే మన యూనియన్ని మరింత బలోపేతం చేయడానికి మీ అందరి సహకారం ఎంతో అవసరం. ఎందుకంటే మన డోన్లో ఒక యూనియన్ అనేది ఇంతవరకు గతంలో ఒకటే యూనియన్ ఉండేది గతంలో. కాబట్టి ఎవరు చెప్తే వాళ్ళు పోయేదారిలో పోతున్నారు. కాబట్టి అట్లా కాకున్నట్లా మన యూనియన్ తరఫున మన గ్రూప్ లో ఉన్న వాళ్ళమా మనం అభివృద్ధి చెందడానికే మనం ఈ యొక్క యూనియన్ ఏర్పాటు చేసుకున్నాం. ఎవరి మీద కాంట్రవర్సీ అవసరం లేదు, అందరూ మన మిత్రులే. అయితే మనం చేసే పని మంచిగా ఉండాలా, 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలా. అయితే మనం కూడా ఇప్పుడు ఈరోజు అన్నాడు ఒక ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రజెంట్ ఏమన్నాడు విషయం మనకు అవసరం కాదు, కానీ వాళ్ళు ఒక రాజకీయ నాయకులు అందరూ కావాల్సిన వాళ్ళు. అయితే మనకు కూడా ఈరోజు లోగోను ఏర్పాటు చేసి అందరూ కావాలి అనే విధంగా ఆయన కూడా సంబోధించడం మనకు కూడా సంతోషకరం. ఎందుకంటే మనం ఎప్పుడు ఎవరికి కాంట్రవర్సీ అవసరం లేదు. మనం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మనం ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతున్నామో మన డోన్ నియోజకవర్గంలో
ఉత్తర్వులను ధిక్కరించి తమపై ప్రాణాంతక దాడికి పాల్పడ్డారని చొప్పదండి మండలానికి చెందిన తులసమ్మ పోలీసులను ఆశ్రయించింది. కోర్టు స్టే ఉత్తర్వులను ధిక్కరించి తమపై ప్రాణాంతక దాడికి పాల్పడ్డారని చొప్పదండి మండలం కోనేరుపల్లె గ్రామానికి చెందిన కొలపూరి తులసమ్మ పోలీసులను ఆశ్రయించారు. సర్వే నెంబర్ 17, 27, 29, 32 పరిధిలోని తమ భూములకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్లను బేఖాతరు చేస్తూ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి మరికొందరితో కలిసి భూమిని ఖాళీ చేయించేందుకు ప్రయత్నించారని బాధితురాలు ఆరోపించారు. ఈ క్రమంలో జరిగిన దాడిలో తులసమ్మ కుమారుడు రాజనర్సయ్య తలకు, ఆమె కాలికి తీవ్ర గాయాలయ్యాయి. డైల్ 100 సమాచారంతో పోలీసులు స్పందించి బాధితులను ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనపై ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేసుకోగా ఇరువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చొప్పదండి ఎస్ఐ నరేష్ రెడ్డి తెలిపారు. నా పేరు తులసమ్మ. నిన్న కోనేరుపల్లి గ్రామంలో జరిగింది ఏంటంటే, మా పంట భూమిలో మేము పని చేసుకుంటున్నాం. నా 2 కొడుకులు నేనే ఉంటే ఊరు జనం మొత్తం కుల భేదం అనకుండా ఒక్క మనిషి లేకుండా వచ్చి మా మీద పారలు, గడ్డపారలు పట్టుకొని వచ్చి దాడి చేసిర్రు. మేము చేసిన కాలువ ఊలగొట్టిర్రు. మేము పారల తట్టలు గుంజుకున్నట్టు వారేసినాం. ఒడ్డు జడగొట్టిర్రు. ఇక ఇప్పుడు కాదు, ఇప్పుడు 3 సంవత్సరాలు తవ్వ అని మా పానం తింటారు. గత కొన్ని సంవత్సరాల నుండి తవ్వ అని మా పానం తింటారు. మా పట్ట భూమిలో మేము తవ్వ పోసుకున్నాం. మా మందమే మేము వ్యవసాయం చేసుకుంటున్నాం. ఇప్పుడు అదే తవ్వ మాకు ఖాయం కావాలని మమ్మల్ని నక్ష తవ్వ కిందికి వెళ్ళి ఉన్నా కానీ ఇడిచిపెట్టి ఈ పట్టా భూమిలోకి వెళ్ళి తవ్వ కావాలని అంటుండ్రు. అందులో ఊరోళ్ళు, ప్రజలు, మాదిగోళ్ళు, తెనుగోళ్ళు, కుమ్మరోళ్ళు అందరూ, ఒక రెడ్డిలు, సర్పంచి, ఉప సర్పంచి, పంచాయతీ సెక్రటరు వీళ్ళందరూ అంటారు దౌర్జన్యంగా లొల్లి మా మీద. అయితే నిన్న బాగా కొట్టడం జరిగింది. మమ్మల్ని తవ్వ కావాలి, మీరు తవ్వ జరగొట్టిన మేము మళ్ళీ తీస్తాం, అదంతా కూలగొడతామని వచ్చారు. అయితే కూలగొట్టద్దు, ఏదేమైనా మేము నిలబడ్డాం. పారల తట్టలు 2-3 గాలకు గుంజేసినాం. నన్ను కొట్టిండ్రు, నా పెద్ద కొడుకును కొట్టిండ్రు, మూకేసిండ్రు, తొక్కిండ్రు. నా 3వ కొడుకు దండం పెట్టిండ్రు, అందరికి కాళ్ళు మొక్కిండ్రు. అయినా కానీ వినలే. సంపుతాం, హైకోర్టులో కేసు ఉన్నది. హైకోర్టులో కేసు ఉన్నా కానీ వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేసిండ్రు. చేస్తామని మేము ఊకున్నామని ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏమంటారు, మా ప్రాణ భయం ఉన్నదని పెడతారు. వాళ్ళే మా ఒక్కిళ్ళు మీద దాడి చేసింది వాళ్ళే మా శేన్లోకి వచ్చిండ్రు. మళ్ళీ మొత్తానికి ఒక కుటుంబం ఎట్లా దాడి చేస్తుంది? గట్ల చేసిండ్రు. చేసి ఇప్పుడు మళ్ళీ ఇవాళ వాళ్ళే వచ్చి నిన్ననే వచ్చి మా ప్రాణ భయం ఉన్నది మా కాళ్ళతోటి అని మళ్ళీ వాళ్ళే దరఖాస్తు పెట్టుకున్నాం. మా పట్ట భూమిలోకి వెళ్ళి మేము ఇయ్యమని మేము అంటున్నాం. అంటే వాళ్ళు ఏమంటుండ్రు, వాళ్ళే చెప్పుల మీదకి ఎత్తామన్నారు. వాళ్ళే నోటికి వచ్చినట్టు తిట్టిండ్రు. మళ్ళీ ఏం చేసిండ్రు, ఇప్పుడు ఈజ్మెంట్ రైటో ఎంఐ రైటో తీస్తామని పెడతాను. మేము ఇవాళ వచ్చినాం, చేసినాం. నిన్న దవాఖాన పోయినాం, నిన్న వచ్చినాం. మాకు న్యాయం కావాలి అయ్యా. నిన్న దెబ్బలు ఎవరికి తగిలినాయి? నా పెద్ద కొడుకు తగిలింది, నాకు తగిలింది. నా పేరు కోలపూరి రాజనరసయ్య. కోనేరుపల్లె గ్రామ పంచాయతీలో పనిచేస్తా కారోబారుగా. గత 30 సంవత్సరాల నుండి పనిచేస్తున్నా. మా గ్రామానికి నక్ష ప్రకారం ఉన్న తవ్వను ఆక్రమించుకుని నా యొక్క పట్టా భూమి నుండి మా తల్లిగారు, తండ్రి గారు సంపాదించినటువంటి పట్టా భూమి 32 సర్వే నెంబర్ల నుండి బాట తీస్తామని మా గ్రామ ప్రజలు, మా సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు తోడై వాళ్ళతో పాటు రాజకీయ ఒత్తిళ్లు తీసుకొచ్చి బాగా లోపరుచుకుంటూ నన్ను చాలా ఇబ్బందులకు గురి చేసి నిన్న ఊరు వాళ్ళు మొత్తం మంది మోక మీదకి వచ్చి నా వ్యవసాయ భూమి దగ్గరికి వచ్చి ఆ గట్టు తీసేస్తామని కొట్టిర్రు. అందరు మూకుమ్మడై దాడి చేస్తుర్రు. దయచేసి మేము పట్టా భూమి దీని మీద మేము హైకోర్టులో రిట్ పిటిషన్ వేసాము. ఆ పిటిషన్ ఉండగా కూడా మమ్మల్ని కోర్టు ధిక్కారం చేసి మా పైకి వచ్చి దాడి చేస్తుర్రు. దయచేసి ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. దాదాపు మా విలేజ్లో దాదాపు ఒక 100 మంది దాకా వచ్చిర్రు. నాపై దాడి చేసిర్రు. నాది పట్ట భూములకైనా దారి కావాలని వాళ్ళు బాగా దౌర్జన్యం చేస్తారు. ఒకటి, ఇప్పుడు ఎవరైతే మీ భూములకి వెళ్ళి దారి కావాలని అడుగుతున్నారో వాళ్ళందరికీ అవతల ఒడ్డున పొలాలు ఉన్నాయా? లేవు, అందులో లేవు. మాదే కాట్నపల్లి శివారు, కోనేరుపల్లి శివారు లాస్ట్, తర్వాత దాటితే కాట్నపల్లి శివారు. కాట్నపల్లి శివారికి లేనప్పుడు వాళ్ళకి దారి ఎందుకు? వాళ్ళకి దారి కావాలంటే ఈ లింకును ఆ లింకు కలుపుకొని చేస్తాం, వీళ్ళతో ఏమవుతుంది అన్న ఉద్దేశంతో ఉన్నది వాళ్ళ పరిస్థితి. వాళ్ళు ఉన్న నక్షత్రం కబ్జా చేసుకున్నారు. కబ్జా చేసుకున్న కబ్జా చేసుకున్నారు. కానీ ఇప్పుడు నా దాంట్లోకి తవ్వ తీస్తామంటారు. పరిస్థితికి అది
ఎందుకంటే అట్లాంటి తోవ తీయకు. నేను అంటున్నా లక్ష్య ప్రకారమే బాటకు పోర్రి, ఏదేమున్నా లక్ష్య ప్రకారమే వెళ్ళండి. మాకు జీవనోపాధి ఈ వ్యవసాయ భూమి మీద ఉన్నది, దయచేసి మీరు అర్థం చేసుకొని మాకు న్యాయం చేయగలరని. గత కొన్ని రోజుల నుంచి నడుస్తుంది కదా, అధికారులు ఏమంటున్నారు దీన్ని? అధికారులు ఏమంటున్నారంటే, అధికారులు వచ్చారు, స్పందించారు, ఫస్ట్ తీస్తామన్నారు, ఏమన్నారు పట్టాభూమి సార్ మాది అన్న వల్ల, మీ పట్టాభూమి అయితే దానికి ఈ విధంగా ఉంటుంది, ఈజిమెంట్ రైట్ యాక్ట్స్ 10 సంవత్సరాలు నడిచినట్టుంటే ఇట్లుంటుంది అట్లుంటున్నారు. కానీ కాకపోతే ఏంటంటే మా జీవనోపాధి ఆ భూమి మీదనే ఉంది. నిజానికి 10 సంవత్సరాలు దళకెళ్ళి నడిచారా? మేము వై జంక్షన్ అండర్ పాస్ నిర్మాణానికి మార్గం సుగమం కావడానికి బీఆర్ఎస్ చేపట్టిన నిరంతర ఉద్యమాల ఫలితమేనని పద్మా దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. రామాయంపేట పట్టణ ప్రవేశ ద్వారం వద్ద ఆద్య హోటల్ సమీపంలోని వై జంక్షన్ లో అండర్ పాస్ నిర్మాణానికి మార్గం సుగమం కావడానికి బీఆర్ఎస్ చేపట్టిన నిరంతర ఉద్యమాల ఫలితమేనని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని ఎన్హెచ్ఏఐ ప్రాంతీయ కార్యాలయంలో రీజనల్ ఆఫీసర్ శివశంకర్ ను మంగళవారం కలిసి వై జంక్షన్ సమస్యపై వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ వై జంక్షన్ వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ సమస్యను పలుమార్లు ప్రభుత్వంతో పాటు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. ప్రజా అభిప్రాయ సేకరణలో స్థానికులు అండర్ పాస్ నిర్మాణానికే ఏకగ్రీవంగా మద్దతు తెలిపారన్నారు. ప్రమాదాల్లో కుటుంబ పెద్దలను కోల్పోయిన కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కోమటిపల్లి నుండి కేసీఆర్ కాలనీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వరకు సుమారు కిలోమీటరు మేర అండర్ పాస్ నిర్మించాలని అధికారులను కోరినట్లు తెలిపారు. దీంతో కోమటిపల్లి, గొల్లపర్తి, కేసీఆర్ కాలనీ ప్రజలతో పాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ విద్యార్థులకు సురక్షితమైన రాకపోకలు కలుగుతాయని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ ముందుండి పోరాటం కొనసాగిస్తుందని, ప్రజా ప్రయోజనాల కోసం ఉద్యమాలు ఆగవని పద్మా దేవేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ భాదే చంద్రం, మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, కౌన్సిలర్లు చౌదరి చరిత, కొక్కు ప్రవీణ్ తో పాటు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అక్కడ డిమాండ్, ఎందుకంటే ప్రజలకు అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి, చాలా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి, ప్రమాదాలకు గురై చాలామంది మరి చనిపోతూ ఉన్నారు, మేజర్ యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. ఒకరోజు 5-6 యాక్సిడెంట్లు కూడా జరిగిన సంఘటనలు ఉన్నాయి. మరి దానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కి ఎన్నో సందర్భాల రిప్రజెంటేషన్స్ ఇచ్చి దాదాపు చాలామంది కూడా మరి ఆ డిమాండ్, ఆ రోడ్ కావాలి, అక్కడ ఫ్లైఓవర్ కావాలని చెప్పి డిమాండ్ చేసినప్పటికీ కూడా మరి ఎవరు కూడా స్పందించని పరిస్థితి కనబడింది. మొన్న బీఆర్ఎస్ పార్టీ పరంగా అక్కడ వెళ్ళి ఆ ఏదైతే రోడ్ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న వై జంక్షన్ ఉందో ఆద్య హోటల్ దగ్గర అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలను, అక్కడికి వెళ్ళే ప్రయాణికులను, అక్కడ ప్రయాణించే రామాయంపేటకు సంబంధించిన కావచ్చు, చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన నాయకులందరూ ప్రజలతో మాట్లాడడం జరిగింది. వారందరూ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. చివరకు బస్సు నడిపించే డ్రైవర్లు కూడా మాకు చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పడం జరిగింది. మరి ఇలాంటి యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా ఉన్నప్పటికీ కూడా మరి ప్రభుత్వాలు స్పందించకపోతే ఎట్లా టీఆర్ఎస్ పార్టీ ఒక ప్రోగ్రాం తీసుకొని కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి, ఆ కలెక్టర్ గారికే కాకుండా ఎవరైతే నేషనల్ హైవే అథారిటీస్ ఆర్ఓ గారు ఉంటారో మన రాష్ట్రానికి సంబంధించిన అధికారికి కూడా ఈరోజు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఆ ఫ్లైఓవర్ కూడా అండర్ పాస్ కావాలంటే కోమటిపల్లికి వెళ్ళి మొదలై అక్కడ కేసీఆర్ కాలనీ వరకు కూడా ఆ ఫ్లైఓవర్ రావాలి. కింద అండర్ పాస్ కూడా అందరికి ఉపయోగపడే విధంగా ఉండాలి. దాదాపు 1 కిలోమీటర్ ఫ్లైఓవర్ కావాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరిగింది. దానికి అనుకూలంగా కూడా డిపిఆర్లు తయారు చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఇప్పటికే బ్లాక్ స్పాట్గా డిసైడ్ చేసినప్పటికీ కూడా, బ్లాక్ స్పాట్ అయినప్పటికీ కూడా మరి ఫ్లైఓవర్ మంజూరు కాని పరిస్థితి కనబడతా ఉంది. అందుకే ఇప్పుడు బ్లాక్ స్పాట్లో ఫ్లైఓవర్ మంజూరయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దాన్ని 1 కిలోమీటర్ వరకు ఎక్స్టెన్షన్ ఇవ్వమని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆ డిపిఆర్లలో కూడా చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయమని కూడా చెప్పడం జరిగింది. అది రామాయణపేట వెళ్ళే వారికి కానీ, కోమటిపల్లి వెళ్ళే వారికి కానీ, కేసీఆర్ కాలనీకి వెళ్ళే వాళ్ళకి కానీ, స్కూల్స్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఎక్కడ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫీగా వెళ్ళే మార్గాన్ని మరి సూచించడం జరిగింది. మరి అధికారులు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా 2 నెలల్లో ఈ ఫ్లైఓవర్ను కూడా ప్రారంభిస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది. టెండర్ల ప్రాసెస్ కంప్లీట్ చేసి, బ్లాక్ స్పాట్లో డిపిఆర్లు తయారు చేసి, టెండర్ ప్రాసెస్ కంప్లీట్ చేసి వెంటనే 2 నెలల్లో ఈ పనులు కూడా ప్రారంభిస్తామని చెప్పేసి ఈరోజు హైవే అథారిటీస్ ఎవరైతే నేషనల్ హైవేకి ఉన్నారో వారు చెప్పడం జరిగింది. వారికి ధన్యవాదాలు. తప్పకుండా రామాయణపేటకు
మరి అండర్ పాస్ రాబోతూ ఉంది. 2 నెలల్లో ఈ పని కూడా ప్రారంభం కాబోతూ ఉంది. ఇది డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న చొరవ. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలుస్తుంది, ప్రజల కోసం ఉంటుంది, ప్రజా సమస్యల మీద స్పందిస్తుంది. గతంలో కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా మరి ప్రజా సమస్యల్ని లేవనెత్తినాం, ప్రజా సమస్యల్ని పరిష్కరించిన. కొత్తపల్లి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలను జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల పరిధిలోని కొత్తపల్లి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలను జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ ఆకస్మికంగా తనిఖీ చేసి వంటగదిని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ దీపక్ తివారీ మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలన్నారు. పరిసరాలు పరిశుభ్రతకు కృషి చేయాలని పేర్కొన్నారు. విద్యార్థులకు బోధన పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్థాయి పాఠశాలలతో పోటీ పడుతున్నాయన్నారు ఎమ్మెల్యే. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్థాయి పాఠశాలలకు పోటీ పడుతున్నాయని శంకుస్థాపన కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆనందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తుందని పేర్కొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని రసూల్పురాలోని గన్ బజార్ పాఠశాలలో 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ మంగళవారం శంకుస్థాపన చేశారు. రసూల్పురాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డైనింగ్ హాల్, మోడరన్ కిచెన్, సోలార్ పవర్ ప్లాంట్ మరియు ఆర్ఓ వాటర్ ప్లాంట్కు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యతను ఇస్తుందని, అందుకే విద్యకు అధిక బడ్జెట్ కేటాయిస్తుందన్నారు. కంటోన్మెంట్ పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం 2 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులను కేటాయించిందని ఎమ్మెల్యే తెలియజేశారు. విద్యార్థులు బాగా చదువుకొని తల్లిదండ్రులకు, పాఠశాలకు మరియు టీచర్లకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే విద్యార్థులకు సలహా ఇచ్చారు. తమ పాఠశాలకు నిధులు కేటాయించి వసతులు కల్పిస్తున్న ఎమ్మెల్యేకు పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. మౌలిక వసతుల్ని ఇంప్రూవ్ చేయడం కోసము మన ఆనరబుల్ ఎమ్మెల్యే సార్ శ్రీ గణేష్ సార్ గారు వారి యొక్క స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుండి 40 lakhs రూపీస్ మన స్కూల్కి అలాట్ చేయడం జరిగింది. ఈ 40 lakhs రూపీస్లో మనకు 3 ప్రొవిజన్స్ వస్తున్నాయి. ఒకటి వచ్చేసి ఆర్ఓ ప్లాంట్. మన స్కూల్లో కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంది. సో సార్ ఈ ప్రొవిజన్ ఇవ్వడం అనేది మనకు చాలా సంతోషదాయకరమైన విషయము. అలాగే ఆర్ఓ ప్లాంట్తో పాటు డైనింగ్ ఎక్విప్మెంట్ ఒకటి, మిడ్ డే మీల్స్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ వీటి కోసం కూడా అది చాలా ఉపయోగపడుతుంది. అలాగే సోలార్ పవర్ సిస్టమ్ కూడా మనకు అలాట్ చేయడం జరిగింది. సో దీని గురించి మీ స్కూల్ పేరెంట్స్, స్టూడెంట్స్ అండ్ ఆల్సో టీచర్స్ తరఫున చాలా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ప్రొవిజన్స్. సో మా స్కూల్లో ఈసారి అవుట్ ఆఫ్ 35 స్టూడెంట్స్ 31 స్టూడెంట్స్ 10th క్లాస్లో పాస్ అయ్యారు. మొత్తం సికింద్రాబాద్ మండల్లో 89% తోని highest result in the Secunderabad mandal. And another thing is recently June 5th రోజు మన స్కూల్ తరఫున మనకి బెస్ట్ స్కూల్ ఫర్ ఎకో క్లబ్ యాక్టివిటీస్గా గౌరవ మంత్రివర్యులు కొండా సురేఖ మేడం గారి ద్వారా మనం అవార్డు తీసుకోవడం జరిగింది. అలాగే రిజల్ట్ స్ట్రెంత్ పరంగా కూడా మొత్తం సికింద్రాబాద్ మండల్లో 270 స్టూడెంట్స్ తోటి హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్న స్కూల్గా మనది ఉంది. మనము అకాడమిక్ పరంగా కానీ, కల్చరల్ యాక్టివిటీస్ పరంగా కానీ మంచి ఇంప్రూవ్మెంట్ అనేది చూపిస్తున్నాము. ఈ ఫెసిలిటీస్ మనకు రావడం వల్ల కూడా ఇంకా మనం మంచి డెవలప్మెంట్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఈ మంత్ జూలై 23rd రోజు రవీంద్ర భారతిలో మన స్కూల్ తరఫు నుంచి ఒక 20 స్టూడెంట్స్ ఒక మైమ్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తున్నారు. దట్ ఈజ్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ థియేటర్ ఫెస్టివల్. ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతుంది. వేరే వేరే కంట్రీస్ నుంచి వస్తారు. ఆ స్టూడెంట్స్తో పాటు మన స్టూడెంట్స్ కూడా అక్కడ
మంచి మైమ్ యాక్టివిటీ 10 to 15 minutes ప్రోగ్రామ్ రవీంద్ర భారతిలో జరుగుతుంది. దానికి బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఈ విధంగా మనము అటు అకాడమిక్ అండ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ వైపు అన్ని కూడా బాగా డెవలప్ చేస్తున్నాము. ఒక్క ప్రాబ్లం మాకు సార్ మళ్ళీ మీ పర్మిషన్, సో వాటర్ ప్రాబ్లం ఒకటి చాలా సివియర్గా ఉంది. సో మా సిన్సియర్ డ్రింకింగ్ వాటర్ యాజ్ వెల్ యాజ్ ఇది బోర్ వాటర్. సో బోర్ కంప్లీట్గా డ్రై అయిపోయింది. దీని గురించి కూడా కొంచెం సార్ ఒక దృష్టి పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మాకు అవకాశం ఇచ్చినందుకు. మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు మన వార్డ్ 2లో మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు గవర్నమెంట్ హై స్కూల్ రసూల్పురాలో 40 లక్షల రూపాయలతోటి ఆర్ఓ ప్లాంటు, డైనింగ్ రూమ్ సంబంధించిన ఎక్విప్మెంట్స్, అదే కాకుండా సోలార్ పవర్ సిస్టమ్కి పనులు ప్రారంభించడం జరిగింది. 40 లక్షల రూపాయలు కేటాయించి ఓవరాల్గా 2 కోట్ల రూపాయలు ఎడ్యుకేషన్ అనే డిపార్ట్మెంట్కి కేటాయించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఫస్ట్ ప్రోగ్రామ్ ఇక్కడే స్టార్ట్ చేశాం. ఇంకా మిగతా 5 స్కూల్లో కూడా మిగతా 2 కోట్ల 1,60 lakh రూపీస్ అక్కడ కూడా ఖర్చు పెడతాం. అన్ని స్కూల్స్లో కావాల్సిన వసతులు ఏర్పాటు చేయాలి. పిల్లలకు ఏం ఇబ్బంది లేకుండా డైనింగ్ హాల్స్ ప్రతి చోట ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే మంచి నీళ్ళు ఉన్నప్పుడే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే నీళ్ళు మంచిగా లేనప్పుడు అది ఏది పడితే ఆ నీళ్ళు తాగినప్పుడు వాళ్ళకు అనారోగ్యం పాలవుతారు. కాబట్టి అలా కాకుండా మంచి నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో ఆర్ఓ ప్లాంట్ పెట్టడం. ఎప్పుడు కరెంటు పోయితే ఇబ్బంది అవుతుంది, కరెంటు మీటరు బిల్లు అని ఆ డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేషన్ తోటి ఇబ్బందికరమైన పరిస్థితి అవుతుంది. కాబట్టి అక్కడ కరెంటు బిల్లు అనేది లేకుండా ఈ యొక్క సోలార్ పవర్ సిస్టమ్ పెట్టడం ద్వారా పిల్లలకు ఎప్పుడు కరెంటు జాప్యం జరగకుండా మంచిగా ఉంటుందన్న ఆలోచనతో ఈ 3 ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఇదే మాదిరిగా ఇంకా ఇప్పుడే చెప్పారు, హెచ్ఎం గారు చెప్పినట్టు ఏం రిక్వైర్మెంట్స్ ఉందో అది కూడా నోట్ డౌన్ చేసుకుని అది కూడా తీరుస్తాం. మీరందరూ గమనించారు ఈరోజు స్టూడెంట్స్ ఎంత సంతోషంగా ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంత సంతోషంగా ఉన్నారో వారే చెప్పారు. పొద్దున్నప్పుడు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమావాస్య సందర్భంగా 18వ నెల భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ మండలం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమావాస్య సందర్భంగా 18వ నెల భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి అమావాస్య రోజున నిర్వహించే ఈ సేవా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, నిరుపేదలు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. సమాజ సేవే పరమధర్మం అనే లక్ష్యంతో సంఘం సభ్యులు స్వయంగా భోజనం వడ్డిస్తూ సేవా భావాన్ని చాటుకున్నారు. సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ భవిష్యత్తులో మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన దాతలు, సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బెల్ది రమేష్, బచ్చు నాగేష్, తడక వెంకటేష్, సత్యం తదితరులు పాల్గొన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు సకాలంలో అందేలా కృషి చేయాలని సూచించారు. వ్యవసాయం, ఇరిగేషన్, విద్యుత్, వైద్యం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు తదితర శాఖల పనితీరును సమీక్షించి ఎమ్మెల్యే రైతులకు యూరియా, ఎరువులు, సాగునీరు, నాణ్యమైన విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వ సబ్సిడీ వ్యవసాయ పథకాలపై రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. దౌలతాబాద్ ప్రాంతంలో రోడ్లు, కాలువల సమస్యలు కొనసాగుతున్నాయని, మల్లన్న సాగర్ ప్రాజెక్టు నీరు రైతులకు పూర్తి స్థాయిలో అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధిపై ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామ సర్పంచులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సూచించారు.
ఈ రోజు దుబ్బాక నియోజకవర్గ అన్ని డిపార్ట్మెంట్లతోటి రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగినది. ముఖ్యంగా ప్రజల సమస్యలు, ఏ గ్రామంలో ఏ సమస్య ఉన్నది, ముఖ్యంగా విద్యుత్ సమస్యల మీద, అదే విధంగా మరి మాకు సంబంధించి మల్లన్న సాగర్, కొండపోచమ్మ నుంచి వచ్చే కెనాల్స్ ఉన్నాయో మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లతోటి పూర్తి అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. దానికి అధికారులందరూ కూడా రావడము, ఇరిగేషన్ సంబంధించింది ఒక 1 వీక్ 10 days లోపల మరి ఇటు రెవెన్యూకి సంబంధించిన ఎక్కడైతే మరి కేసులు పెండింగ్ లో ఉన్నాయో హైకోర్టులో గానీ, ఇక్కడ సిద్దిపేట కోర్టులో ఉన్న పెండింగ్ సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ కు, మరి అదే విధంగా గతంలో పనిచేసిన కాంట్రాక్టర్లతోటి పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఇంకా పని చేయక వాళ్ళ మధ్యలో వదిలేసిపోయారు. వీటన్నిటి మీద కూడా ఈ రోజు ఇరిగేషన్, మరి అదే విధంగా అగ్రికల్చర్ సంబంధించి ఇప్పుడు జరగబోయే వ్యవసాయం, యూరియాకి సంబంధించిన అంశాల మీద కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈ అంశాల మీద ప్రభుత్వ అధికారులు కూడా అందరూ వచ్చారు, అందరూ కూడా సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం నుంచి నిధులు రావనే ఒక సాగుతోటి మరి కాంట్రాక్టర్లు కూడా పూర్తిగా ఆమ్ రోడ్ల పేరు మీద వాళ్ళు కూడా రావట్లేదు. ఈ ప్రాంతంలో ఉన్న రోడ్లన్నీ కూడా మరి భయంకరమైన పరిస్థితి ఉన్నది. వచ్చేది వర్షాకాలం, ఆ రోడ్ల మీద ప్రభుత్వం వెంటనే స్పందించి పంచాయతీరాజ్ సంబంధించిన రోడ్లు గానీ, R&B సంబంధించిన రోడ్లు గానీ పూర్తి స్థాయిలో దీనికి బడ్జెట్ కేటాయించి పైనుంచి గౌరవ మంత్రులకు ఇప్పటి వరకు చాలా సందర్భాలలో ఈ రోడ్ల గురించి ప్రస్తావించడం జరిగింది. అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ రోజు కూడా నిమ్మకు నీరెత్తినట్టే ఉన్నది తప్ప ఎక్కడ కూడా ఫ్యామిలీ కూడా ఒకటే ఒక రోడ్డు దౌలతాబాద్ కి ఇచ్చిండ్రు. మేము దాదాపు ఒక 60 ప్రపోజల్స్ ఇస్తే శాంక్షన్ ఇచ్చింది R&B నుంచి ఒక ప్రపోజల్ మాత్రమే ఇవ్వడం జరిగింది. పంచాయతీ రోడ్లకు సంబంధించి దాదాపు 22 ప్రపోజల్స్ ఇస్తే ఒక 2 రోడ్లకు మాత్రమే మరి దానికి హామీ రోడ్లు చేర్చడం జరిగింది. అవి కూడా ఇంతవరకు టెండర్ కాలేదు, అగ్రిమెంట్ కాలేదని చెప్పి అధికారులు చెప్తున్నారు. చాలా ఘోరాది ఘోరమైన పరిస్థితి రోడ్ల పరిస్థితి ఈ రోజు. ఎందుకంటే నేను ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి ఈ రోజు వరకు రోడ్ల మీద, కాలువల మీద అనునిత్యం కూడా మేము పోరాటం చేస్తున్నాం. కానీ ప్రభుత్వం ముద్దు నిద్రలో ఉన్నది. మరి ఇప్పటికైనా అధికారులు గాని, మంత్రులు గాని ఈ నియోజకవర్గం మీద మరి మల్లన్న సాగర్ అంటే మరి ఒక దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు, దీన్ని కూడా నిర్లక్ష్యం చేసి కాలువలకు నీళ్లు ఇయ్యలేదు. మరి వర్షాకాలం వచ్చింది, ఇప్పటి వరకు కూడా మరి వర్షాలు లేవు, చాలా ఇబ్బందుల పాలైతే తుకాలు పోసుకున్నారు మా రైతులు. మరి నీళ్లు లేవు, కనీసం తుకాల మందం కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితుల్లో ఇలా కాలువలు వదిలినట్టయితే మరి కూడవెల్లి వాగ్ గాని, మరి దుబ్బాక కెనాల్ గాని, దౌలతాబాదు, మరి ఉప్పర్పల్లి కెనాల్, రామాయంపేట కెనాల్ నీళ్లు వదిలినట్టయితే మరి ఇవన్నీ కూడా కనీసం తుకాలన్న వార్తాయని చెప్పి నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ 3-4 రోజుల నీళ్లు ఒకవేళ వదిలినట్టయితే ఇవన్నీ బతికిపోతే, లేకపోతే అన్ని కూడా ఎండిపోతే. నియోజకవర్గం మీద మరి కలెక్టర్ కూడా ఎన్నిసార్లు చెప్పినా గానీ ఆమె స్పందించడం లేదు. ఎందుకో దుబ్బాక నియోజకవర్గం అంటే మా కలెక్టర్ గారికి ఒక చిన్న చూపు. ఏ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడినా గానీ నిర్లక్ష్యం చేస్తారు. ఈ రోజు హీరాపూర్ వాగులో భారీ ఇసుక తవ్వకాలపై అభ్యంతరం తెలిపారు గ్రామస్తులు. ఈ ఇసుక తరలింపుతో రహదారులన్నీ ధ్వంసం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్టి మండలంలోని హీరాపూర్ గ్రామంలో జరుగుతున్న ఇసుక మైనింగ్ స్థానికంగా వివాదానికి దారితీసింది. వాగులో జేసీబీ యంత్రాలతో ఇసుక తవ్వి ప్రతిరోజు అధిక లోడుతో లారీల ద్వారా జైనూర్, మంచిర్యాలతో పాటు ఇతర జిల్లాలకు తరలిస్తున్నారని హీరాపూర్, చింతకుంట గ్రామాల ప్రజలు ఆరోపించారు. ఈ రవాణా కారణంగా రహదారులు తీవ్రంగా దెబ్బతింటుండటంతో పాటు హీరాపూర్ సమీపంలోని వంతెనపై కూడా అధిక భారం పడుతోందని, వెంటనే అధికారులు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామస్తుల వివరాల ప్రకారం హీరాపూర్ వాగులో గత కొంతకాలంగా జేసీబీలతో ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయని, అక్కడి నుండి లారీల్లో ఇసుకను నింపి చింతకుంట, హీరాపూర్, అచ్చెల్లి, పెద్దబండ గ్రామాల మీదుగా తరలిస్తున్నారని తెలిపారు. అధిక బరువుతో వెళ్తున్న లారీల కారణంగా గ్రామీణ రహదారులు దెబ్బతింటున్నాయని గ్రామస్తులు ఆరోపించారు. ఇప్పటికే అనేక చోట్ల రోడ్లు గుంతలమయంగా మారాయని వాపోయారు. హీరాపూర్ సమీపంలోని వంతెనపై కూడా భారీ లారీల రాకపోకలు ప్రభావం కనిపిస్తోందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వంతెన నిర్మాణం దెబ్బతింటోందని మండిపడ్డారు. ఇసుక తవ్వకాల ద్వారా కోట్ల రూపాయల విలువైన సహజ వనరులు తరలిపోతున్నప్పటికీ గ్రామాలకు ఎలాంటి ప్రయోజనం లేకపోవడం బాధాకరమని గ్రామస్తులు పేర్కొన్నారు. గ్రామ పంచాయతీకి అభివృద్ధి నిధులు లేదా డిపాజిట్ చెల్లించి రహదారుల మరమ్మతులు, వంతెన సంరక్షణకు చర్యలు తీసుకున్న తర్వాతే మైనింగ్ కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేదంటే గ్రామస్తులంతా కలిసి ఇసుక లారీలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. గ్రామస్తుల ఆరోపణలపై ఇసుక మైనింగ్ నిర్వాహకులు సంబంధిత అధికారులను సంప్రదించగా ప్రభుత్వం జారీ చేసిన అనుమతులు, మైనింగ్ శాఖ నిబంధనల ప్రకారమే పట్టా భూమిలోని వాగు నుండి ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. చట్టబద్ధ అనుమతులతోనే కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి మైనింగ్ జరగడం లేదని తెలియజేశారు.
ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV.